హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం. నేనైతే ఈరోజు మన వీడియోలో ఇలా నారబద్దకాయలతోటి ఊరగాయ పెట్టానండి. బాగా కమ్మగా ఉంటుందండి. ఇది పెరుగన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ మనం మామిడికాయ అయితే ఎలా యూస్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. దీన్ని మంచిగా తెల్లగడ్డలు అన్నీ ఊరిపోయి ఇలా జ్యూసీగా ఉంటుందండి ఈ కాయ. అసలు ఈ కాయ ఎలా కోసుకుంటారు, ఏ విధంగా చేసుకుంటారు అని మన వీడియోలో చూసేయండి. సూపర్గా ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. వీటిని నారబద్దకాయలు అంటారండి, గజ నిమ్మకాయలు అంటారు, దూది నిమ్మకాయలు అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా. వీటిని ఒక 2 తీసుకున్నామండి ప్రస్తుతము. వీటిని కట్ చేసుకునేసి మనము ఊరగాయ పెట్టుకోబోతున్నామండి. ముందుగా ఎలా కట్ చేయాలో మన వీడియోలో చూసేయండి. ఈ 2 కాయల్ని బాగా కడిగేసి తుడిచిపెట్టుకోవాలండి. తుడిచిపెట్టుకొని ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎడ్జిలో ఒక మూల ఈ విధంగా ఘాటు పెట్టండి. తర్వాత ఈ విధంగా రౌండ్గా కొయ్యాలండి. అంటే మనకి స్ప్రింగ్ మాదిరి అన్నమాట. ఒక ఎడ్జిలో నుంచి అంటుకొనే ఉండాలన్నమాట. ఇలా రౌండ్గా కొయ్యాలండి. మీ చెయ్యి వాలు ఏ పక్క ఉందో అలా కొయ్యండి. ఇప్పుడు సగం నేను ఈ పక్కకి కోసి చూపిస్తున్నానండి. మిగతా సగము మరలా లెఫ్ట్ సైడ్కి తిప్పించి కోస్తాను చూడండి. ఆ విధంగా మీకు చెయ్యి వాటము ఎలా ఉందో ఆ విధంగా కట్ చేసుకోండి పూర్తిగా. అంటే తొక్కతో పాటి మనకి ఈ కండంతా కూడా వస్తుందన్నమాట. అలా కట్ చేసుకోవాలండి. చూడండి, మరలా ఈ పక్క తిప్పికొస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే ఈ నారబద్దకాయలకి చాలా బాగా జ్యూసు పైన తోలు 2 కలిసి వస్తాయండి. అసలు ఈ కాయలు ఇలాగే కోస్తారండి. ఈ విధంగా కోసుకుంటాము. కోసుకొని మనము మరలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. అప్పుడు ప్రతి తొక్కకు కింద ముత్యాలతోటి ఈ జ్యూసు అంతా ఉంటుందండి. అందుకని ఈ కాయలు మాత్రము ఈ విధంగా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకునేసి అన్నీ ఒక గిన్నెలో వేసుకుంటామండి. ఇవి ఊరబెట్టినప్పుడు అండి ఈ కండ ఉంటుంది కాబట్టి ఈ కండకు ఈ తోలు బాగా ఊరి మనకి స్ట్రాంగ్ పెప్పర్మెంట్ ఉంటుంది కదండి, తిమ్మిరిగా అలా ఉంటుందన్నమాట. అందుకు ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకుంటాము. టోటల్ మీద నేను 5 కాయలు కోసుకున్నానండి. మనము ఈ విధంగా కోసుకుంటే ప్రతి దానికి ఇలా తొక్క వస్తుంది. ఇది కాస్త స్ట్రాంగ్ పెప్పర్మెంట్ ఉన్నట్టు ఉంటుందండి. ఈ విధంగా గుజ్జు కూడా వస్తుంది. అందుకు ఇలా కోసుకున్నాము. వీటిని ముందు కొలుచుకుందామండి. 1 కప్పు తీసుకున్నానండి. ఇది సాల్ట్ కప్పేనండి, అందుకు ఇదే వాడుతున్నాను. చూడండి, 1 2 3 4 5 6 అండి. 6 వేసుకున్నాను. ఈ దెబ్బలకి 1 స్పూను పసుపు వేసుకున్నానండి. 1 కప్పు సాల్ట్ వేసుకున్నానండి. పసుపు ఉప్పు ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసేయండి. ప్రతి ముక్కకి ఉప్పు పసుపు అంటుకోవాలండి. అలా కలపండి. మామూలు కల్లుప్పు పైన వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకోవాలండి. అన్నీ నిదానంగా. చూడండి, మనం కలిపేటప్పటికే ఇందులో జ్యూసు తయారైందండి. ఇలా అంతా ఒక దానిలో వేసుకునేసి ఒక 3 డేస్ దీన్ని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఒక రోజుకు ఒకసారి మాత్రము ఒకసారి మూత తీసి కింద ముక్కలు పైకి పై ముక్కలు కిందికి పోయేటట్టుగా అలా ఎగరేసైనా పెడుతూ ఉండండి. ఒక 3 డేస్ అయిందండి. మనము మూత పెట్టుకున్న ఈ ఊరగాయని ఇలా తీసుకున్నాము. చూడండి ఎంత బాగా గుజ్జుగా తయారైంది. ఒకసారి దీన్ని ఇలా కలిపేద్దామండి.
నేను ఎక్కువగా ఈ ఊరగాయలు ఇవి కలిపేటప్పుడు ఈ కర్రనే ఉపయోగిస్తూ ఉంటానండి, మీరు చూడొచ్చు. బాగా అంటే హాఫ్ నాన్ ఉంటుందండి అంతేను, ఎక్కువైతే ఊరుండదండి. కాస్త గుజ్జు చిక్కబడుతూ ఉంది. ఈ టైంలో మనము ఫుల్ కప్పు కంటే కొద్దిగా తక్కువ అండి మిర్చి పౌడర్ వేసుకుంటున్నాము. అలాగే ఒలుచుకున్న వెల్లుల్లండి, వీటిని కూడా వేసుకుంటున్నాము. వీటిని మొత్తము ఇలాగా కలిపేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. మీకు కావాలంటే ఒక కప్పు పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసేసుకోవచ్చండి. కాగబెట్టాల్సిన పని అయితే ఏం లేదండి. నేనైతే ఇందులో ఏమీ ఆయిల్ వేయట్లేదండి, కేవలము మిర్చి పౌడర్ మాత్రమే వేసాను. సాల్టు, మిర్చి పౌడరు, పసుపు, వెల్లుల్లి, దబ్బకాయ, అంతేనండి. ఇవి ఇలా కలిపేసుకున్నామంటే ఇంకొక వారానికంతా ఒక 10 days లోపల ఇది మొత్తం ఊరిపోతుందండి. అప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, మీకు ఏదైనా తక్కువైతే మరలా కలిపేసుకోండి. ఒక 1 month బ్యాక్ ఈ విధంగా ఊరగాయ సేమ్ ఇదే అండి, కాకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఈ విధంగా నేను తయారు చేసుకున్నానండి. సూపర్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా మన ఊరగాయ అయితే ఈ విధంగా తయారైపోయిందండి. ఇప్పుడు నారబద్దకాయలు అయితే బజార్లో బాగా వస్తున్నాయండి. మీరు సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఇది ఈ విధంగా కలిపి పెట్టుకున్నామంటే. మీకు కావాలంటే పోపు కూడా వేసుకోండి. మనం పెట్టుకున్న ఊరగాయ 1 వారం అయిందండి. ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఉప్పు కారం చూసుకుందాము. చూడండి, బాగా ఈ విధంగా తయారైంది, గుజ్జు గుజ్జుగా. దెబ్బ కూడా కాస్త ఊరిందండి. ఇప్పుడు ఒక్కసారి మనము ఉప్పు కారం చూసుకుందామండి. 3 రోజులకంతా మనము ఇది కలిపి పెట్టేస్తాం కదండి. తర్వాత మరలా ఒక 4-5 రోజులకు ఒకసారి తీసి ఇలా చూడండి, ఓసారి ఉప్పు కారం చూసుకోండి. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి, ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు తక్కువే ఉందండి, అందుకు నేను 1, 2, 3 స్పూన్స్ ఉప్పు వేసానండి. ఇంకా సరిపోతుంది. దీన్ని ఒకసారి అంతా కలిపేసుకుందామండి. కలిపేసుకునేసి మూత పెట్టేస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 సంవత్సరం పాటు కంప్లీట్గా నిలవ ఉంటుందండి. బయట పెట్టుకునే పని అయితే కాస్త ఆయిల్ పైన పోసేసేయండి, బూజు పట్టకుండా ఉంటుంది. బూజు అయితే పట్టదండి మామూలుగా. ఏదన్నా మీరు తడి చేయబెట్టి కానీ లేదు ఏదన్నా తడి అయ్యిందంటే మాత్రము కంప్లీట్గా బూజు పడుతుందండి పైన. దానికోసమని మీరు కొద్దిగా ఆయిల్ పోసి పెట్టేశారంటే అలాగే నిలవ ఉంటుందండి బయట కూడా. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి దీన్ని. నాకు కావాల్సినప్పుడు కాస్త తీసుకునేసి అలాగే వాడుకుంటాను. లేదంటే పిల్లలు పోపు వేయమంటే పోపు వేస్తానండి. కొంచెం మెంతిపిండి, కొద్దిగా ఆవుపిండి కలుపుకునేసి ఆయిల్లో కాస్త వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ కొట్టేసేసి కాస్త ఆయిల్ చల్లారిన తర్వాత ఈ ఊరగాయలో కలుపుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. పెరుగన్నానికైతే ఇలాగే బాగుంటుందండి. ఇప్పుడు బాగుందండి ఉప్పు కలిపిన తర్వాత. అంతేనండి, ఈ విధంగా మనము రుచికరమైన నారదబ్బకాయ పచ్చడి చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తి చూసిన వెంటనే లైక్ ఇవ్వండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.